హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన సెషన్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఫీల్డ్ అండి. ఇందులో నేను చెప్పబోయే టూ టాపిక్స్ వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎ డైపోల్. ఒక డైపోల్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తీసుకుంటే టూ కండిషన్స్. అది ఎలా తీసుకుంటే యాక్సల్ ప్లేన్ మీద, యాక్సల్ లైన్ మీద ఒక పాయింట్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఒక ఈక్వటోరియల్ ప్లేన్ మీద ఒక పాయింట్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అనే ఈక్వేషన్స్ను ఇక్కడ డెరైవ్ చేస్తాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ఎన్ డైపోల్. ఆల్రెడీ ముందు సెషన్లో డైపోల్ అంటే ఏంటనే చెప్పుకున్నాం. టూ చార్జెస్, టూ ఆపోజిట్ చార్జెస్ విచ్ ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ ఆఫ్ 2 ఒక ఎలక్ట్రిక్ డైపోల్ తీసుకున్నామండి, దానికి టూ చార్జెస్ ఉంటాయి. టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ అనేవి ఉంటాయి. ఒకటి -q, ఇంకోటి +q. ఇవి రెండు 2a డిస్టెన్స్లో సెపరేట్ అయి ఉంటాయి. దీని యొక్క సెంటర్ పాయింట్ని O అనుకుంటే దీన్నే సెంటర్ ఆఫ్ డైపోల్ అంటారు. దీన్ని ఏమంటారు? సెంటర్ ఆఫ్ డైపోల్. దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రిక్ డైపోల్. ఇలా తీసుకున్నప్పుడు టూ కండిషన్స్ చెప్పాం. ఒకటి యాక్సిల్ పాయింట్ మీద, ఇంకొకటి ఈక్వటోరియల్ ప్లేన్. అంటే ఈ సెంటర్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్గా ఒక లైన్ తీసుకుని ఆ లైన్ మీద ఎక్కడో చోట P అనే పాయింట్ కన్సిడర్ చేస్తే ఆ P అనే పాయింట్ మీద ఈ టూ చార్జెస్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా డిపెండ్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా ఫస్ట్ యాక్సిల్ ప్లేన్ తీసుకుందాం. ఫస్ట్ ఏం తీసుకుందాం అండి? యాక్సిల్ ప్లేన్ తీసుకుందాం. దాని యొక్క డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ మనం ఫస్ట్ డైపోల్ తీసుకుందాం. +q, -q. As you know, the dipole is having two opposite charges. Center O అండి, వీటి మధ్య డిస్టెన్స్ ఏమో 2a. ఈ యాక్సిల్లా తీసుకుంటే ఇక్కడ P అనే పాయింట్ కన్సిడర్ చేశాను. ఆ యాక్సిల్ మీద ఏం తీసుకున్నాను నేను? P అనే పాయింట్ని కన్సిడర్ చేశాను. ఆ P అనే పాయింట్ మీద +q యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్, అదేవిధంగా -q యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ దాని మీద ఎఫెక్ట్ అవుతాయి. ఎలా ఎఫెక్ట్ అవుతాయి? +q యొక్క ఫీల్డ్ లైన్స్ అవుట్ సైడ్ ఉంటాయి. దీని యొక్క ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి? అవుట్ సైడ్, అంటే పాయింట్ దగ్గర నుంచి వస్తాయి. దట్ ఇట్ బి E1. అదేవిధంగా -q యొక్క ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయండి? టువర్డ్స్ -q. E2, లెట్ ఇట్ బి E2. నేను E1 ఏమో +q వల్ల వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ని, E2 ఏమో -q వల్ల వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అనుకున్నాను. ఇప్పుడు ఈ P అనే పాయింట్ ఆరిజిన్ దగ్గర నుంచి R అనే డిస్టెన్స్లో ఉంది. ఈ P అనే పాయింట్ ఆరిజిన్ నుంచి, అంటే ఆరిజిన్ అంటే ఏంటండి? డైపోల్ యొక్క సెంటర్ అండి, అది సెంటర్ ఆఫ్ డైపోల్. అక్కడి నుంచి P అనే పాయింట్ ఎంత దూరంలో ఉంది? R అనే డిస్టెన్స్లో ఉంది. ముందుగా డైపోల్ యొక్క టోటల్ డిస్టెన్స్ 2 అనుకుంటే ఇక్కడ డిస్టెన్స్ ఇది A అవుతుంది, ఇది A అవుతుంది. అప్పుడు దీని యొక్క ఆరిజిన్ అంటే q అనే +q అనే పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, -q అనే పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, P అనేది కన్సిడర్ చేద్దాం. ముందుగా +q అనేది +qకి Pకి మధ్య డిస్టెన్స్, +qకి Pకి మధ్య డిస్టెన్స్. ఇక్కడ నుంచి O నుంచి Pకి డిస్టెన్స్ R అండి, O నుంచి +qకి డిస్టెన్స్ A. ఈ డిస్టెన్స్లోంచి తీసేస్తే పార్ట్ వస్తుంది, అంటే R - A. అంటే +q R - A డిస్టెన్స్లో ఉంది. అదేవిధంగా -q నుంచి Pకి R + A. ఈ డిస్టెన్సెస్ అవి ఎందుకు కన్సిడర్ చేసాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ E = 1/4πε0 q/r², where q is the charge and r is the distance from the source to test charge. అక్కడ R అనేది మనకు కావాలి. ఇక్కడ Pకి +q -q యొక్క డిస్టెన్సెస్ ఇక్కడ కన్సిడర్ చేసాం. సో దీని యొక్క డెఫినేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక డైపోల్ యొక్క డెఫినేషన్ చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చేస్తాం? మనం ఒక డైపోల్ కన్సిడర్ చేసాం. కన్సిడర్ an electric dipole consisting of two opposite charges +q, -q, which are separated by 2a. మనం టేబుల్ తీసుకున్నాండి, టూ ఆపోజిట్ చార్జెస్ ఉన్నాయి. ఎంత డిస్టెన్స్లో ఉన్నాయండి? 2a డిస్టెన్స్లో ఉన్నాయి. ఇక్కడ ఏం కన్సిడర్ చేసాము? లెట్ P be the point on axial line which is a distance from center of dipole is R. సెంటర్ ఆఫ్ డైపోల్ నుంచి Pకి ఎంత డిస్టెన్స్ ఉందండి? R అనే డిస్టెన్స్లో ఉంది. బై ఫాలోయింగ్ ద డయాగ్రామ్. సో హియర్ the distance from
plus q to p is r minus a. Similarly, the distance from minus q to p is r plus a. By using diagram we can show that. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పీ మీద పడుతుంది. ఇక్కడ పీ మీద ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉన్నాయండి? 2 ఇంటెన్సిటీస్ ఉంటాయి. ఫస్ట్ ముందుగా E1 ఇంటెన్సిటీ తీసుకుని E1 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0. ఇక్కడ E1 అనేది ప్లస్ క్యూ ఇండికేట్ చేస్తుంది. సో ఫర్ ప్లస్ క్యూ E1, సో ప్లస్ క్యూ బై ఆర్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? r minus a whole square. Let it be first equation. For minus q, E2 is equal to 1/4πε0 minus q by r plus a whole square. ఇది ప్లస్ ఛార్జ్ కాబట్టి ప్లస్ తీసుకోండి, ఇది మైనస్ ఛార్జ్ కాబట్టి మైనస్ తీసుకోండి. మనకి పీ మీద తీసుకోవాలి. పీ మీద ఈ రెండాట్ల ఎఫెక్ట్ ఉందంటే అప్లై సూపర్ పొజిషన్ థియరం. సూపర్ పొజిషన్ థియరం తీసుకున్నప్పుడు రెండాట్లని యాడ్ చేయాలి. సో E1 plus E2. Therefore, E is the resultant of point P. Let it be EP. 1/4πε0. రెండాట్లో 1/4πε0 కామన్ తీయచ్చు, క్యూ కూడా కామన్ తీయచ్చు. ఇంకేముందండి? 1/r minus a whole square minus 1/r plus a whole square. ఈ 2 టర్మ్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో therefore EP is equal to q by 4πε0. ఈ రెండాటిని ఎల్సిఎం తీసుకుంటే క్రాస్ మల్టిప్లై చేస్తే a plus b whole square, a minus b whole square. క్రాస్ మల్టిప్లై చేయగా ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. r square plus a square plus 2ar, దీని టర్మ్ ఇక్కడ వస్తుంది. మైనస్ a square plus b square minus 2ar డివైడెడ్ బై ఇక్కడ మనం తీసుకున్నట్లయితే a minus b into a plus b. Since a plus b into a minus b is equal to a square minus b square. ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ లోపల టర్మ్ తీసుకున్నాం అనుకోండి, a plus b ఫార్ములా ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. మీరు ఆ ఫార్ములాని అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. అక్కడ ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎందుకు వచ్చిందని ఇంటర్నల్గా ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి ఫార్ములా ఉంది, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి టోటల్ హోల్ స్క్వేర్ అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఈపీ. ఇందులో ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అవుతాయి. బికాస్ ఇఫ్ యూ అప్లై మల్టిప్లై త్రూ అవుట్ ది ఈక్వేషన్, ఈపీ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4πε0. r square will get cancelled. Minus r square cancel. A square cancel. Here r square will get cancelled. A square will get cancelled. Therefore, remaining m the 2ar minus of minus 2ar. 4ar by r square minus a square whole square. R square minus a square whole square. Here, since r is greater than a, ఇక్కడ r అనేది ఏ కన్నా పెద్దదైతే అంతనే మోర్ దాన్ గ్రేటర్ దెన్ ఏ అలా అయినప్పుడు r will be negligible. r నెగ్లెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందండి? r స్క్వేర్ ఈజ్ r ఎక్కువైతే ఏ స్క్వేర్ నెగ్లెక్ట్ చేయొచ్చు. దెన్ ఏ స్క్వేర్ ఈజ్ నెగ్లెక్టెడ్. ఏ స్క్వేర్ అనేది నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇందులో ఫ్రమ్ ఇక్కడ డైపోల్ ఆల్రెడీ చెప్పుకున్నాం. డైపోల్ యొక్క ఈక్వేషన్ dipole equation, because dipole equation చెప్పలేదు. Since p is equal to 2qa, since p is equal to 2q, ఇక్కడ p అనేది డైపోల్ యొక్క ఈక్వేషన్. డైపోల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ 2qa. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అంటే EP ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్లో దీన్ని 2 ఇంటూ ఈ టోటల్ ఈక్వేషన్ 2 ఇంటూ 2q రాసుకోవచ్చు కదండి. అలా రాసుకుంటే 2 ఇంటూ 2qa into r by 4πε0 into r square minus whole square. సో ఈ క్యూని మల్టిప్లై చేస్తే 4qr అవుతుంది. ఆ 4qr అంటే 2 ఇంటూ 2qa ఇంటూ r. ఇందులో 2pa దీని బదులు 2qa బదులు pని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2pr by 4πε0 r square minus a square whole square. r square minus a square whole square. ఇందులో ఏ స్క్వేర్ నెగ్లెక్ట్ అయితే టోటల్ టర్మ్ అంతా పోతే r square of r square అవుతుంది. r square of r square అప్పుడు ఏమవుతుంది? 2pr by 4πε0 r square whole square. దట్ ఈజ్ ఈక్వల్ టు 2pr by
4 pi epsilon naught r power 4. 3 times cancel with the result r EP is equal to 2p by 4 pi epsilon naught r cube. We can write it as 1 by 4 pi epsilon naught 2p by r cube. This is the final equation. 1 by 4 pi epsilon naught 2p by r cube. 2p by r cube. This is the equation. దీనికి డైరెక్షన్ ఏ డైరెక్షన్ ఉందంటే p యొక్క డైరెక్షన్ ఉంటుంది p cap. So this is the final equation. దేని ఈక్వేషన్ అండి? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ for point on the axis of an electric dipole యొక్క equation. So this is about electric field intensity of a point which is lies on electric dipole మీద axle మీద ఉన్నట్టు ఇది equation అండి. This is very important and very easy. Okay. దీని తర్వాత వచ్చేసి ఎలక్ట్రిక్ డైపోల్ మీద ఈక్వటోరియల్ ప్లేన్ మీద తీసుకున్నప్పుడు ఈక్వేషన్ అనేది ఎలా వస్తుందని చెప్తాను. నెక్స్ట్ ఇందులో సేమ్ పార్ట్ ఇదంతా ఈక్వల్గా ఉంటుందండి. ఈక్వేషన్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. డయాగ్రామాటిక్ పార్ట్ మారుతుంది. తర్వాత ఇక్కడ యాక్సియల్ లైన్ అన్నాం, ఈక్వటోరియల్ ప్లేన్ అని తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు అండి? ఈక్వటోరియల్ ప్లేన్ తీసుకోవాలి. ఇలా డయాగ్రామ్ తీసుకున్నట్లయితే సిమిలర్లీ అట్లాగే డైపోల్ 2 డైపోల్స్ తీసుకున్నామండి. ప్లస్ క్యూ మైనస్ క్యూ సెంటర్ O. ఇది టోటల్ డిస్టెన్స్ 2 అయితే ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది. దీనికి పెర్పెండిక్యులర్గా ఒక పాయింట్ P అనే పాయింట్ తీసుకుంటే అంటే ఈక్వటోరియల్ ప్లేన్ మీద తీసుకున్నట్లయితే అంటే దానికి పెర్పెండిక్యులర్గా సెంటర్ ఆఫ్ డైపోల్ నుంచి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసుకుని అక్కడ ఆ లైన్ మీద P అనే పాయింట్ కన్సిడర్ చేసాం. Let P be a point on equatorial plane which is a distance from the center of dipole is r. అంటే కన్సిడర్ దీని యొక్క డిస్టెన్స్ ఎంత అండి? r అని తీసుకున్నట్లయితే ప్లస్ క్యూ యొక్క ఎఫెక్ట్ ప్లస్ క్యూకి ఫీలింగ్స్ ఎలా ఉంటాయండి? బయటకు ఉంటాయి. ప్లస్ క్యూ ఫీలింగ్ ఎలా ఉంటుంది? బయటకి. దీనివల్ల వచ్చింది ఈ ప్లస్ క్యూ. అదే మైనస్ క్యూకి ఎలా ఉంటుంది? లోపలికి వస్తుంది. దీనివల్ల వచ్చేది ఈ మైనస్ క్యూ. సో వీటి మధ్య ఈ 2 వెక్టర్స్ అనుకున్నట్లయితే parallelogram థియరం అప్లై చేస్తే ఇఫ్ 2 వెక్టర్స్ ఆర్ ద adjacents of equatorial plane parallelogram then the resultant will be diagonal of the parallelogram అనుకున్నట్లయితే ఇక్కడ ఈ 2ని వెక్టర్స్ అనుకుంటే దాని యొక్క రిజల్టెంట్ మధ్యలో వస్తుంది. దట్ ఇట్ బి EP. If you draw this you can observe a parallelogram. If you draw this you can observe a parallelogram. As you know that మనకు ఆల్రెడీ తెలుసు డైపోల్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందండి? డైపోల్ డైరెక్షన్ ఈజ్ మైనస్ క్యూ టు ప్లస్ క్యూ. డైపోల్ యొక్క డైరెక్షన్ ఏంటంటే మైనస్ క్యూ నుంచి ప్లస్ క్యూ వస్తుంది. కానీ రిజల్ట్ అంటే పాయింట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది? డైపోల్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంది. అంటే ఈక్వేషన్ మైనస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈక్వేషన్ ఏమవుతుంది? మైనస్ అనేది వస్తుంది. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని లెట్ ఇట్ బి టేకన్ థీటా ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని ఈక్వేషన్ డెవలప్ చేస్తుంది. ఏం చేయాలండి? ఈపీ మీద ఈ 2 ఫీల్డ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుందని తీసుకుంటాం. బిఫోర్ దట్ ముందుగా మీది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నట్లయితే PO ప్లస్ క్యూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సిమిలర్లీ ఇది కూడా అది అవుతుందండి. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఇది బేసిక్ డయాగ్రామ్. ఇందులో మనం ఏం చేసుకుంటున్నామండి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ intensity of plus q is E plus q which is equal to 1 by 4 pi epsilon naught q by r plus a r square plus a square r square plus a square. ఎందుకు ప్లస్ క్యూ అనేది ఎంత దూరంలో ఉందండి? ప్లస్ క్యూ ఎంత దూరంలో ఉంది? సారీ
ఇది ఇక్కడ రూట్ ఓవర్ అండి, రూట్ ఓవర్ హోల్ స్క్వేర్ తీసుకున్నట్లే ఈ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దీనికి మించి డిస్టెన్స్ ఆర్ అనుకుంటే, అదేవిధంగా మైనస్ క్యూ తీసుకుంటే మైనస్ క్యూ ఈజ్ ఈ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 minus q by r square plus a square. This is second equation. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 2 కోఆర్డినేట్ సిస్టమ్ ఉందండి, x యాక్సిస్ y యాక్సిస్. మనం y యాక్సిస్ యొక్క రిజల్ట్ని తీసుకుంటే ఇవి రెండు ఎలా ఉండొచ్చు, y యాక్సిస్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఫ్రమ్ ద ఫిగర్ the y components are equal and opposite each other, then y components are cancel each other. y కాంపోనెంట్స్ అనేవి అవుతాయండి, క్యాన్సిల్ అవుతాయి. y కాంపోనెంట్స్ అనేవి ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ ఏముంటాయి, x కాంపోనెంట్స్. ఫర్ x కాంపోనెంట్ కింద రాసుకుంటే ఇక్కడ థీటా యాంగిల్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఈ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు E1 cos theta, E plus Q is equal to E plus Q cos theta, E minus Q is equal to E minus Q cos theta, E plus Q cos theta, E minus Q cos theta. దీన్ని మనం E1 EQ plus Q E minus Q వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1/4πε0 ఇంటూ ప్లస్ క్యూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అదేవిధంగా ఈ మైనస్ క్యూ అయితే 1/4πε0 ఇంటూ మైనస్ క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇప్పుడు త్రూ అవుట్ ది ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది y x కాంపోనెంట్కి దీనికి ఆపోజిట్గా ఉంది. అంటే ఈపీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఈ ప్లస్ క్యూ కాస్ థీటా ప్లస్ ఏ మైనస్ క్యూ కాస్ థీటా, ఈ ప్లస్ క్యూ కాస్ థీటా మైనస్ ఆఫ్ ఈ మైనస్ క్యూ కాస్ థీటా. ఇవి రెండు అప్ తీసుకున్నట్లయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈపీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఈ ప్లస్ క్యూ 1/4πε0 క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ 1/4πε0 క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ క్యూ ఈ రెండు సేమ్ కాంపోనెంట్ తీసుకున్నాం కాబట్టి, సేమ్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం కాబట్టి ఇవి రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే 1/4πε0 మైనస్ కామన్ తీసుకుంటే క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ థీటా ప్లస్ 1/4πε0 క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ థీటా, రెండు కాస్ థీటా. ఇందులోని త్రూ అవుట్ ద టర్మ్ ఈస్ కాన్స్టెంట్, అంటే 1/4π కామన్ ఉంది, క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కామన్, కాస్ థీటా కామన్. ఇందులో మైనస్ 1/4πε0 తీస్తే ఇది సేమ్ కాబట్టి 2q బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ థీటా అవుతుంది. ఇది ఏ డైరెక్షన్ అంటే పీ క్యాప్ డైరెక్షన్, పీకే డైరెక్షన్ పీ క్యాప్ డైరెక్షన్ దీని యొక్క డైరెక్షన్ ఉంది. ఈపీ ఈజ్ ఈక్వల్ ఇక్కడ సిన్స్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ద డయాగ్రామ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అంటే ఏమవుతుంది ఏ బై రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈపీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4πε0 ఇంటూ 2q బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ థీటా బదులు ఏ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 1/2 కింద రాసుకోవచ్చు. రూట్ ఎలా రాసుకోవచ్చు అండి, ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 1/2 రాసుకోవచ్చు. ఇందులో మైనస్ 2qa బై 4πε0 దీని పవర్ 1 అనుకుంటే బేసిస్ ఈక్వల్ పవర్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2. Therefore, EP is equal to minus 1/4πε0 2qa by r square plus a square whole power 3/2. అట్లాగే since r greater than a, then a square is neglected. అది ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అదేవిధంగా since p is equal to 2qa ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే therefore EP is equal to minus 1/4πε0 p by r square whole power 3/2. ఇక్కడ a square నెగ్లెక్ట్ కాబట్టి తీసుకుంటాం.
Therefore, EP is equal to minus 1 by 4 pi epsilon naught into P by 2 cancel R cube వెళ్తుంది. Here direction, ఇక్కడ డైరెక్షన్ మెన్షన్ చేయాలండి. డైరెక్షన్ మెన్షన్ చేస్తే P cap, P cap, P cap, P cap, P cap. So this is required equation of intensity of electric field of an equatorial plane field of a point on an equatorial plane of electric dipole. This is the final equation. This is the final equation. This is about the required equation. This is about the required equation. మీరు ఈక్వేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్లో మైనస్ అనేది వచ్చింది. ఆ మైనస్ దేని ఇండికేట్ చేస్తుందంటే రిజల్టెంట్ ఈక్వేషన్కి ఆపోజిట్ డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంది. రిజల్టెంట్ ఈక్వేషన్కి ఆపోజిట్ డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంది. సో దిస్ ఈజ్ అనదర్ ఈక్వేషన్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సెషన్. సో ముందు చెప్పిందేమో యాక్సియల్ ప్లేన్, ఇదేమో ఈక్విటేబుల్ ప్లేన్. So please remember one point here. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హియర్ y కాంపోనెంట్స్ క్యాన్సిల్ అవుతాయి. x కాంపోనెంట్స్ ఏం చేయాలంటే యాడ్ చేయాలి. హియర్ x కాంపోనెంట్స్ యాడ్ అప్. సో EP ఈజ్ ఈక్వల్ టు E1 cos theta ప్లస్ E2 cos theta. E1 E2 నేను E ప్లస్కి E మైనస్కి తీసుకున్నాను. So this is about the equation. So thank you for the session. In next session I am going to explain about the dipole equation. Another condition, ఇంకో కండిషన్ ఉందండి, ఆ కండిషన్ కోసం చెప్పుకోండి. ఈ ఓన్లీ పాయింట్ ఆన్ డైపోల్, యాక్సియల్ డైపోల్, ఈక్విటోరియల్ ప్లేన్ పాయింట్స్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్.